వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండలం గంగారాం తాండాలో పులి భయం ఉధృతమవుతుండగా అటవీ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా అదే ప్రాంతంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తున్న పులి మృత ఆవును తినడానికి వరుసగా 2 రోజులుగా వస్తున్నప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. నా పేరు హపాద్ భోజ్యా, గంగారాం దండం. అది ఈ పెద్ద పులి చేయబట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు దాని గురించి. అత్తూరు ఫారెస్ట్ వాళ్ళు చూసిపోతురు అంతే. అది దాన్ని పట్టుకుంటేనే ఏమైనా అవుతుంది, లేకపోతే మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. పొలాలతోటి బాగా ఇబ్బంది అవుతుంది మాకు. 6 నెలలు అయిపోయాయి, ఇప్పుడు 6 నెలల పంట పోతుంది మాది. ఒక్క చుక్క నీళ్ళు లేవు మళ్ళీలో పోయి చూసే వరకు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. పైన ఏమో చెరువులో నీళ్ళు లేవు, అదొక సమస్య మాకు. గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల చెరువు తెగిపోయి గవర్నమెంట్ వస్తుంది పోతుంది, కానీ ఆ చెరువు మాత్రం అక్కడే ఉండిపోతుంది మాది. ఈ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఎక్కడ పొలాల్లో చూస్తే ఆడ నీళ్ళు లేవు, ఏం లేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఏమైనా ఇప్పుడు ఎట్లా చేసి పెద్ద పుల్లిని పట్టుకుంటేనే మాకు కొంచెం ఇది అవుతుంది, లేకపోతే ఆ ఉన్న పొలాలు కూడా మొత్తం ఎండిపోతాయి. అత్తూరు ఫారెస్ట్ వాళ్ళు చూసిపోతున్నారు అంతే. దాన్ని పట్టుకుంటలేరు, ఎత్తలేరు. ఎట్లా చేసి పెద్ద పుల్లిని పట్టుకొని మాకు గ్రామస్తులను కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది, లేకపోతే ఉన్న పొలాలన్నీ ఎండిపోతాయి ఇక. సరేనా? లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది మాకు. నా పేరు రఘు. నేను గంగారాం తండకు చెందిన వ్యక్తిని. విషయం ఏమనగా అంటే, ఈ గత వారం నుంచి వెళ్ళి పెద్ద పులి అనేది మాకు చాలా భయమార్తం గురవుతున్నాం మేము. గంగారాం తండకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు పోదాం అనుకున్నా, మరియు అటు చేను దిక్కు, మరియు ఎటైనా వెళ్దాం అనుకున్నా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు వస్తుర్రు, దాని మీద వచ్చి జస్ట్ చూసుకుని వెళ్ళిపోతురు, కానీ దానికి ఎటువంటి మరి చర్యలు తీసుకుంటలేరు. మాకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు వెళ్దామన్నా, మరియు పొలాల నీళ్ళు లేవు, ఆ నీళ్ళు మలుపుదామన్నా, ఎటు పోదామన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన పెద్ద పులిని ఎంత వీలైతే అంత పట్టించి మాకు కొంచెం సహకారం చేయాలని గ్రామస్తులను నేను కోరుతున్నాను. మరియు ఇంకోటి ఏమనగా అంటే, మన చెరువు తెగిపోయి గత ఎన్నో సంవత్సరాలు అవుతుంది, దానికి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ చెరువు లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళ సమస్య బాగా ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్ళు లేవు. ఆ నీళ్ళు లేక మేము పొలం దిక్కు పోదాం అన్న, ఇప్పుడు అదే మూమెంట్లో ఇప్పుడు పెద్ద పులి వచ్చేసింది. దానివలన మేము పోవుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే అధికారులు కొంచెం ఆ విషయంలో, పెద్ద పులి విషయంలో కొంచెం దానికి స్పందించి దానికి చర్యలు తీసుకుంటే మా గ్రామస్తులకు చాలా సార్లు మేలు చేసినట్టు ఉంటుంది. అందుకని మేము కోరేది ఏమనగా అంటే, ఇప్పుడు మాకు నీళ్ళ సమస్య ఉంది. ఇప్పుడు 6 నెలలు చేసిన మేము 6 నెలలు చేసిన పొలాలను